కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నామినేషన్ వేశారు. అచ్చంపేట నుండి కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్న అనంతరం పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అంతకుముందు సామర్లకోట మెహరా కాంప్లెక్స్ వద్ద ఉన్న గణపతి ఆలయంలో అలాగే ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ అరాచక పాలనపై ప్రజలు విసిగిపోయి కూటమికి బ్రహ్మరథం పడుతున్నారని ఈ సందర్భంగా చినరాజప్ప సంతోషం వ్యక్తం చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలిరావడం వైసీపీ పాలన అంతానికి నాందిగా మారుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ కలిసి వేళ పోటీ చేస్తున్నాం. మరి రాష్ట్రానికి వచ్చేటప్పటికి ముగ్గురికి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా సీట్లు పోటీ చేస్తున్నాం. ఎంపీ సీట్లు పోటీ చేస్తున్నాం. ఎమ్మెల్యే సీట్లు పోటీ. అందరూ కూడా గట్టిగా పనిచేయాలి. కార్యకర్తలు కింద పనిచేయాలి. కింద స్థాయి నాయకులు అందరూ కాలాలే కలిసి పనిచేయాలని చెప్పి మూడు పార్టీ నాయకులు, అగ్ర నాయకులు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశ ప్రకారం మేము కలిసి పనిచేస్తున్నప్పుడు ఇవాళ రిజల్ట్ కనపడదు మాకు. ఇవాళ నామినేషన్ అందుకే పెద్ద ఎత్తున నామినేషన్కి వచ్చారు. అందరూ కూడా సంతోషంగా వచ్చారు. అన్ని జెండాలు పట్టుకుని రావడం జరిగింది. అందుచేత విజయం తథ్యం. ఎందుకంటే ఇవాళ పెద్దాపురం నియోజకవర్గంలో మరి గతంలో 14-19గా మంత్రిగా పనిచేశాను. బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను. మరి 14-19 మరి ఇలా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు. ఆయన పరిపాలనలో ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఏమీ జరగలేదు. ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఇలా 14-19 ఎలా పనిచేసాం అలా పనిచేయాలని చెప్పి తెలుగుదేశం చేస్తే జరుగుతుంది అని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉన్నారు. అంచేత అదే ఆలోచనతో మీ అందరం కూడా ఉన్నాం. మీ అందరం కూడా కష్టపడి పనిచేసి నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవడం ఒకటి, అలాగే సంక్షేమం కూడా అందించడం, అభివృద్ధి చేయటం, అలాగే అన్ని వర్గాల ప్రజలని కూడా అనేక వర్గాల ప్రజలు అనేక సమస్యలతో బాధపడతారు. ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను.